హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్ అండి. ఈరోజు ఎనర్జీస్ ఎలా వచ్చాయి అంటే, మీ పర్సన్ నుండి కాంటాక్ట్ అయితే వస్తుంది. వారు మీకేదో ప్రపోజల్ ఇవ్వాలి అనుకుంటున్నారండి. ఉద్దేశం మాత్రం పాజిటివ్గానే రావడం అయితే జరిగింది. ఈ రీడింగ్లో మీకు సమాధానాలు అయితే దొరుకుతాయి. అసలు మీ పర్సన్ మీతో ఎందుకు మాట్లాడాలి అనుకుంటున్నారు, వారు ఏం ప్రపోజల్ ఇవ్వబోతున్నారు, వీటికి సంబంధించి ఈ రీడింగ్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి టైమ్లెస్ రీడింగ్ అండ్ జనరల్ రీడింగ్ కూడా. నేను ఈ రీడింగ్ అనేది యాక్యురేట్ రీడింగ్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. రీడింగ్ ఇచ్చే ముందు నేను ఎనర్జీస్ చూడటం అయితే జరుగుతుందండి. ఆ రోజు ఎనర్జీస్ ఎలా వస్తేనే నేను అలా రీడింగ్ ఇస్తాను. ఈరోజు ఎనర్జీస్ ఏ విధంగా రావడం అయితే జరిగింది అంటే, మొదటిగా ఇవి సఫల్స్ అవుతున్న ఎనర్జీస్ కార్డులో సింగిల్ వన్ ఎనర్జీస్ కార్డ్ అయితే తీయడం అయితే జరుగుతుందండి. అంటే ఈరోజు ఎనర్జీస్ ఏ విధంగా సూచిస్తున్నాయంటే, కాంట్రాక్ట్ అయితే వస్తుంది. ఎవరైతే ఏ కాంట్రాక్ట్ కోసం ఎదురు చూస్తున్నారో ఆ కాంట్రాక్ట్ అయితే వస్తుంది. అంటే మీ మైండ్లో కానీ మీ మనసులో కానీ ఏ ఆలోచనతో ఉంటున్నారో, ఎవరితో మాట్లాడాలనుకుంటున్నారో వారి నుండి అయితే మీకు కాంట్రాక్ట్ అయితే వస్తుందని ఈ కార్డ్ అనేది సూచిస్తుంది. అదేవిధంగా మీరు మీ పర్సన్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు కాబట్టి ఏ రకంగా అయినా మీ పర్సన్ నుండి చాలా విషయాలు అయితే మీకు మీ వరకు చేరుతాయండి. అది ఫోన్ పరంగానే కాదు, ఎవరితోనైనా మీరు మాట్లాడినా సరే మీ పర్సన్ విషయాలు మీరు తెలుసుకోబోతున్నారు. ఇక్కడ ఏంటంటే, మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు కాబట్టి మీ పర్సన్ నుండి అసలు పాజిటివ్గా ప్రపోజల్ వస్తున్నాయా, నెగిటివ్ ప్రపోజల్ వస్తున్నాయా కూడా ఈ ఎనర్జీస్ అయితే చాలా పాజిటివ్గా అయితే సూచిస్తుంది. అసలు ఈ ఎనర్జీస్ కార్డ్ ఏం చెప్పాలి అనుకుంటుంది అంటే, నెక్స్ట్ రీడింగ్లో ఇవి సఫల్స్ అవుతున్న ఎనర్జీస్ కార్డ్లో మీకు ఇక్కడ 2 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీయడం జరుగుతుందండి. మొదటి ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే, మీ పర్సన్ ఎందుకు మాట్లాడాలనుకుంటున్నారు, అది పాజిటివ్గానా నెగిటివ్గానా. రెండవ ఎనర్జీస్ కార్డ్ క్లారిఫికేషన్. ఇక్కడ మీ పర్సన్ మనసులో మీ మీద పాజిటివ్గానే ఉన్నారండి, ఇష్టంతోనే మాట్లాడాలనుకుంటున్నారు. ప్రపోజల్ కూడా మీరు హ్యాపీ ఫీల్ అయ్యేదే ఉండబోతుంది. ఈ ఎనర్జీస్కి క్లారిఫికేషన్. ఇక్కడ మీతో మాట్లాడే ఉద్దేశం లేని వారు కూడా మీతో మాట్లాడబోతున్నారు. మీ పర్సన్కి మీ మీద చాలా క్లారిటీగా ఉండటం అయితే జరిగిందండి. అంటే మీరెప్పుడు వారితో మాట్లాడాలని ట్రై చేసేవారు, కానీ ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి మిమ్మల్ని ఇగ్నోర్ చేయటం, మిమ్మల్ని బాధ పెట్టేలా ప్రవర్తించడం అయితే జరిగింది. ఇక్కడ మీ పర్సన్ మనసు అయితే కొంచెం మీ గురించి ఆలోచించడం అయితే జరిగింది. అంటే మీరు ఇంతలా మాట్లాడాలని చూస్తున్నారు, మీరు వారి మీద ఇంత ఇష్టం చూపిస్తున్నారు, ఇలా మీ పర్సన్ ఆకట్టుకుంటున్నారండి. వారు మీతో మాట్లాడే అంత అట్రాక్షన్గా మీరు అనిపిస్తున్నారు. ఇక్కడ మీ విషయంలో ఏదో విషయం తెలుసుకోవడం అయితే జరిగింది. అంటే మీ పర్సన్ విషయంలో మీకు ఎంత ఇష్టమో ఇతరుల వల్ల తెలియడం అయితే జరిగింది. అది పాజిటివ్ పర్సన్స్ వల్లేనండి, అండ్ నెగిటివ్ పర్సన్స్ వల్ల కూడా. అంటే ఇక్కడ నెగిటివ్ పర్సన్స్ వచ్చేసి మీ మీద లేనిపోని చెప్పడం. ఇక్కడ మీ పర్సన్కి అర్థం చేసుకునేది ఏంటి అంటే, మీరేమో ఇష్టంతో మాట్లాడాలని చూస్తుంటే నెగిటివ్ పర్సన్స్ ఏమో మీ గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నారు. ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి మీ వైపు పాజిటివ్గా ఆలోచిస్తున్నారు. ఇక్కడ నెగిటివ్ పర్సన్ మాటలేమో అంత పట్టించుకోవట్లేదండి. అలానే పాజిటివ్ పర్సన్తో కూడా మీ పర్సన్ మాట్లాడడం అయితే జరిగింది. ఫస్ట్ ఎనర్జీస్ కార్డ్లో ఒక కమ్యూనికేషన్ అయితే జరిగిందండి. ఆ కమ్యూనికేషన్లో మీ గురించి మాట్లాడడం, అలానే మీ గురించి తెలుసుకోవడం, మీతో మాట్లాడాలనుకోవడం కూడా ఆ ఎనర్జీస్ కార్డ్ అయితే సూచిస్తుంది. ఈ ఎనర్జీస్ కార్డ్స్లోనేమో మీ పర్సన్ మీకు కనెక్ట్ అవుతున్నారు మానసికంగా. అంటే ఎవరో పాజిటివ్ పర్సన్ మీ గురించి చాలా మంచిగా మాట్లాడడం, అలానే మీ గురించి ఇంకా ఎక్కువ మాట్లాడడం. మీ పర్సన్ మీ గురించి ఎక్కువ మాట్లాడినప్పుడు వారికి మీ మీద ఎక్కువ ప్రేమ అనేది కనిపిస్తుందండి, ఎఫెక్షన్ పెంచుకుంటున్నారు. ఆ మాటల పరంగానే ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయడం అయితే జరుగుతుంది. ఈ ఎనర్జీస్ ఏంటి అంటే, వారు ఏదైనా ఎమోషన్ కనెక్ట్ అయినా సరే, ఏదైనా ఎవరితో మాట్లాడినా సరే ఆ మాటల పరంగా మీకు కనెక్ట్ అవ్వడం కానీ సంథింగ్ ఏదో అయితే జరుగుతుందండి. మీ పర్సన్కి ఒక క్లారిటీ రావడం, ఆ క్లారిటీలో మీతో మాట్లాడే ఉద్దేశం కనిపిస్తుంది.
అన్ఎక్స్పెక్టెడ్గా మీ పర్సన్ నుండి అయితే ఫోన్ కానీ మెసేజ్ కానీ వస్తుంది. కొంతమందికి ఫోన్ పరంగా రాకపోయినా సరే వేరే వ్యక్తుల ద్వారా మీ పర్సన్ నుండి ప్రపోజల్ అయితే వినబోతున్నారు. అంటే మీ పర్సన్ ఇలాంటి ప్రపోజల్ ఇస్తున్నారని కూడా వేరే పర్సన్ మీతో చెప్పడం జరుగుతుంది. మీ పర్సన్ నుండి ఫోన్ ఎప్పుడు కానీ మెసేజ్ ఎప్పుడు కానీ వస్తుంది అనుకుంటున్నారా? అది వచ్చేది మాత్రం 48 అవర్స్లో అయితే జరుగుతుందండి. మీరు హోప్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు మిమ్మల్ని కాదనుకున్న వారు, మీతో మాట్లాడే ఇష్టం లేని వారు కూడా మీతో మాట్లాడడం అయితే జరుగుతుంది. ఏదో ఎమోషన్ సిచ్యువేషన్కి అయితే కనెక్ట్ అయ్యారు. మీకైతే ప్రపోజల్ ఇవ్వాలని అనుకుంటున్నారు. ఈ ప్రపోజల్ కూడా చాలా పాజిటివ్గా ఉంది. నెక్స్ట్ ఎనర్జీస్లో మీకు క్లారిటీ రావడం అయితే జరుగుతుందండి. అంటే వారి లైఫ్లో అసలు మీ గురించి ఆలోచిస్తున్నారా? మీతోనే మాట్లాడాలనుకుంటున్నారా? మీకే ప్రపోజల్ ఇవ్వాలనుకుంటున్నారా? అసలు ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారు? అసలు వారి లైఫ్లో ఏ సిచ్యువేషన్లో ఉండి మీతో మాట్లాడాలనుకుంటున్నారు? వీటికి సంబంధించి ఈ రీడింగ్లో అయితే ఉంటుంది. ఇవి మీ పర్సన్ సంబంధించి లైఫ్ ఎనర్జీస్ అండి. అంటే ఇక్కడ మీ పర్సన్ ఏ సిచ్యువేషన్లో ఉన్నారు, మీ గురించి ఆలోచిస్తున్నారా? అంటే వారు మీతో మాట్లాడాలనుకుంటున్నారు కదా, వారి సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే ఈ ఎనర్జీస్ కార్డ్ మీ పర్సన్ అయితే చాలా మిస్ అవుతున్నారు, మీ గురించి ఆలోచిస్తున్నారు. ఇక్కడ ఆలోచన ఎలా ఉంది అంటే పాస్ట్ గురించి, మీతో లైఫ్ కంటిన్యూ చేయాలనే ఉద్దేశం అయితే ఉంది. ఇక్కడ మీ పర్సన్ ఒంటరిగా కూర్చుని ఆలోచించేది బ్రేకప్ అయిన రిలేషన్షిప్ గురించేనండి. మీరు అనుకోవచ్చు మీ పర్సన్ మీ గురించి ఆలోచించిన అవసరం ఏముంది, అసలు మీ గురించి ఆలోచిస్తున్నారా? వారు మిస్ అయ్యేది వారి లైఫ్లో ఎవరో ఉన్నారు, వారి గురించి ఆలోచిస్తారు కానీ మిమ్మల్ని ఎందుకు పట్టించుకుంటారు అన్నదానికి ఇది ఒక క్లారిఫికేషన్ ఎనర్జీస్ కార్డ్ అండి. ఈ 8వ ఎనర్జీస్ కార్డులో మీ పర్సన్ ఆలోచించేది మీ గురించే. ఇక్కడ పాస్ట్ లైఫ్ ఎనర్జీస్ కార్డ్ రావడం అయితే జరిగింది. ఇక్కడ మీ పర్సన్ ఏం చెప్తున్నారంటే మిమ్మల్ని అయితే చాలా మిస్ అవుతున్నారు, మిమ్మల్ని బాధ పెట్టినందుకు వారు కొంచెం రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఇక్కడ వారు ఆలోచించేదే బ్రేకప్ అయిపోయిన రిలేషన్షిప్ గురించి అండి. ఈ బ్రేకప్ అయింది ఎవరితోని? మీ గురించి, అంటే ఇక్కడ పాస్ట్ లైఫ్ గురించి. ఈ మొదటి ఎనర్జీస్ కార్డ్ ఏం సూచిస్తుందంటే మీ గురించే ఎక్కువ ఆలోచిస్తున్నారు, మీ పిక్స్ చూస్తున్నారు, మీ గురించి వేరే వారితో మాట్లాడుతున్నారు. దీనికి క్లారిఫికేషన్ ఏంటంటే మీ పర్సన్ మైండ్లో మీ మీద ఉన్న బ్యాడ్ ఇంప్రెషన్ అంతా ఇప్పుడైతే లేదు. ఇప్పుడు మీతో కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నారు కాబట్టి వారి చుట్టూ ఉన్న వారితోటి కొంచెం ఇగ్నోర్గా ఉంటున్నారు. అంటే మీ పర్సన్ లైఫ్లో చాలామంది దూరం చేసుకుంటున్నారు, దూరం పెట్టాలని కూడా చూస్తున్నారు. ఈ కార్డ్ అనేది ఇక్కడ మీ పర్సన్ స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు కానీ కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారండి. వారు తీసుకునే నిర్ణయం సరైందే కానీ అది జరుగుతుందా లేదా అన్నది కొంచెం భయం అనేది కనిపిస్తుంది. ఇక్కడ మీ పర్సన్ సిచ్యువేషన్ వచ్చేసి స్లీప్లెస్ నైట్స్ అయితే కనిపిస్తున్నాయి. మీ పర్సన్ అయితే మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు, మిమ్మల్ని మిస్ అవుతున్నారు. బ్రేకప్ అయిపోయిన రిలేషన్షిప్ గురించే ఎక్కువ ఓవర్ థింకింగ్ అయితే కనిపిస్తుందండి. ఇక్కడ బ్రేకప్ అయింది మీ రిలేషన్లోనా లేదంటే ప్రజెంట్ ఎవరితో ఉన్న రిలేషన్లో ఉన్న వారితోనా అంటే ఇక్కడ పాస్ట్ లైఫ్ ఎనర్జీస్ కార్డ్ అయితే సూచిస్తుంది. ఈ పాస్ట్ లైఫ్ ఎనర్జీస్ కార్డ్ మీ గురించేనా అంటే ఒకటి గమనించాలండి. ప్రజెంట్ ద లవర్ కార్డ్ వచ్చిందంటే ప్రజెంట్ ఉన్న వారి గురించి అయితే బాధపడుతున్నారని చెప్పవచ్చు. ఇక్కడ పాస్ట్ లైఫ్ ఎనర్జీస్ కార్డ్ వచ్చింది కాబట్టి మీ గురించే బాధపడుతున్నారని ఈ కార్డ్ ఎనర్జీస్ అయితే సూచిస్తున్నాయి. ఇక్కడ మీ పర్సన్ మీ గురించే వరీ ఫీల్లో ఉన్నారండి. మీతో మాట్లాడాలని ట్రై చేస్తున్నారు కానీ వారు అనుకున్నది జరగట్లేదు. మీతో ఏ విధంగా మాట్లాడాలి, మీతో మాట్లాడితే మళ్ళీ ఏమైనా సమస్యలు ఎదుర్కొంటారా, లేదంటే ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుందా, ఇలా అనేక రకాల ఆలోచనలు అయితే మీ పర్సన్ అయితే ఉన్నారు. మీ పర్సన్ అయితే మీ గురించి చాలా బాధపడుతున్నారండి, ఏడుస్తున్నారు కూడా, కోపం కూడా ఎక్కువ కనిపిస్తుంది. అది మీ మీద కాదు, ఇతరుల మీద. ఇప్పుడు మీ పర్సన్ ఉద్దేశం ఏంటంటే మీతో లైఫ్ జర్నీ చేయాలి అనుకుంటున్నారు, వారు నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు. ఆ నిర్ణయానికి ఎలా ఉంది అంటే నిద్ర లేని రాత్రులు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి, అంతలా ఓవర్ థింకింగ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఎనర్జీస్ ఏంటంటే మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు, మీతో మాట్లాడాలనుకుంటున్నారు. అందుకే ఇక్కడ మీకు ప్రపోజల్ ఇవ్వాలనుకుంటున్నాను కూడా ఎనర్జీస్
రావడం అయితే జరిగిందండి. ఇక్కడ క్లారిఫికేషన్ ఏంటి అంటే అసలు మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు, వారి ఉద్దేశాలేంటి, వీటికి సంబంధించి నెక్స్ట్ రీడింగ్లో అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ ఎనర్జీస్ మీ పర్సన్ అసలు మీ గురించి ఏమనుకుంటున్నారు అండ్ క్లారిఫికేషన్ ఎనర్జీస్ కదండి. మీరు ఏదైనా నెంబర్ అయితే ఎంచుకోవచ్చు. మీరు ఎంచుకున్న నెంబర్ బట్టి కూడా మీకు రీడింగ్ ఇస్తాను. అంటే ఇదొక పర్సనల్ రీడింగ్ లా అనుకోవచ్చు. మీరు నెంబర్ ఎంచుకోవచ్చండి ప్రశ్నపరంగా. సో ఇది తీయబోయే ఎనర్జీస్ కార్డ్. మీ పర్సన్ అయితే చాలా మార్పు అయితే కనిపిస్తుంది. వారు ఏమనుకుంటున్నారు, రీయూనియన్ కావాలని కోరుకుంటున్నారు. దీని క్లారిఫికేషన్ మీ గురించేనండి. ఇప్పుడు కలుసున్న వారితో విడిపోవాలనుకుంటున్నారు, విడిపోయిన వారితో కలవాలనుకుంటున్నారు. మీ పర్సన్ సిచ్యువేషన్ వచ్చేసి వేరే వారితో బ్రేకప్ అయితే అవుతుందండి. మళ్ళీ మీతో రిలేషన్ కంటిన్యూ చేయాలి అనుకుంటున్నారు. నెక్స్ట్ ఈ ఎనర్జీస్ కార్డ్ మీ పర్సన్ అయితే మీతో మాట్లాడాలనుకుంటున్నారు. చాలా పాజిటివ్గా అయితే ఉన్నారు. మీ విలువ అయితే తెలుసుకున్నారు. ఇక్కడ మీకు చాలా అట్రాక్ట్ అవుతున్నారు. మీరు చాలా అట్రాక్షన్గా కూడా మీ పర్సన్కి కనిపిస్తున్నారు. నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్ ఇక్కడ మీ పర్సన్ ఇతరులని అంత పట్టించుకోవట్లేదండి. మీ పర్సన్ నిర్ణయం మీదే ఉంటున్నారు. ఇక్కడ జరుగుతుంది ఏంటి అంటే మీ పర్సన్ చాలా మందికి దూరం అవుతున్నారు, దూరం చేసుకుంటున్నారు కూడా. కొన్ని సిచ్యువేషన్ నుండి తప్పించుకుంటున్నారు. అంటే వారి లైఫ్ నుండి తప్పించుకోవాలని వారితో మాట్లాడకుండా ఉండడం, ఇగ్నోర్గా నెంబర్స్ బ్లాక్ చేయడం, ఇలాంటి పనులు ఏవో చేస్తున్నారు. నెక్స్ట్ ఈ రీడింగ్ మీ పర్సన్ మిమ్మల్ని మీట్ అవ్వాలనుకుంటున్నారు. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే మీ మీరైతే ఫోకస్ చేశారండి. మీ లైఫ్లో అసలు ఏం జరుగుతుంది ఏంటి, అసలు ఈ సిచ్యువేషన్ జరగడానికి కారణం ఈ మొదటి ఎనర్జీస్ కార్డ్ కర్మ సిచ్యువేషన్. అంటే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చిందంటే ఎక్కడైతే బంధం మొదలైందో మళ్ళీ అక్కడికే తిరిగి వస్తుందని. ఇక్కడ మీ పర్సన్ మీతో మాట్లాడాలని అనుకుంటున్నారని ఈ కార్డ్ ఎనర్జీస్ అనేది సూచిస్తుంది. టోటల్గా ఈ ఎనర్జీస్ కార్డ్ ఏంటి అంటే ఇక్కడ మీ పర్సన్ ఎవరితో అయితే రిలేషన్లో ఉన్నారో వారితో రిలేషన్ అయితే బ్రేక్ అయిపోతుందండి. మళ్ళీ మీతో రీయూనియన్ కావాలని కోరుకుంటున్నారు. ఇక్కడ మీ పర్సన్ మీ విషయంలో చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు, పాజిటివ్గా నిర్ణయం అయితే తీసుకోవాలనుకుంటున్నారు. మీరు వారిని చాలా అట్రాక్ట్ చేస్తున్నారు. మీ మాటలతో కానీ మీ లైఫ్ స్టైల్తో కానీ మీరు ఎందుకో వారి మనసుకైతే చాలా నచ్చుతున్నారండి. అలానే మిమ్మల్ని మీట్ అవ్వాలనుకోవడం అవ్వాలని అనుకుంటున్నారు కూడా. మిమ్మల్ని అయితే ఫాలో అవుతున్నారు. అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా రావడం, అలానే మీ గురించి వేరే వారితో ఎక్కువగా మాట్లాడడం, అసలు మీ లైఫ్లో ఏం జరుగుతుంది, మీరు ఎవరితో మాట్లాడుతున్నారు, మీ లైఫ్లో ఎవరైనా ఉన్నారా, ఇలా ప్రతి విషయం అయితే తెలుసుకుంటున్నారు. సోషల్ మీడియాలో కూడా మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని ఫాలో అవుతున్నారు. ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది అంటే ఇక్కడ మీ పర్సన్ విషయంలో మీరు పాజిటివ్గా ఉన్నారు, మీరు ప్రేమనిచ్చారు కాబట్టి మళ్ళీ అదే ప్రేమ మీకు తిరిగి వస్తుంది. ఇక్కడ మీ పర్సన్ అయితే మీ విషయంలో అబద్ధం చేసుకున్నారు. ఇక్కడ అబద్ధం చేసుకుంది ఎవరి వల్ల, వేరే వారి వల్ల. ఇప్పుడు వేరే వారి మాటలు ఇప్పటి వరకు పాజిటివ్గా ఆలోచించారు కానీ అది నెగిటివ్ అనుకుని ఇప్పుడు మీ పర్సన్ అయితే తెలుసుకున్నారు. మీ పర్సన్ నెగిటివ్గా ఆలోచించారు కాబట్టి ఆ నెగిటివే తిరిగి రావడం అయితే జరిగింది. ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో కొంతమంది టాక్సిక్ పర్సన్ కానీ నెగిటివ్ మైండెడ్ పర్సన్ కానీ దూరం అవుతున్నారు. ఇప్పుడు మీ పర్సన్ వచ్చేసి వేరే మాటలు పట్టించుకోకుండా ఉండటం, పట్టించుకోవాల్సిన ఉద్దేశం కూడా మీ పర్సన్కి లేదు. ఇతరుల నుండి తప్పించుకు తిరుగుతున్నారు. అసలు మీ పర్సన్ వేరే వారితో మాట్లాడడం కూడా ఇంట్రెస్ట్ అయితే చూపించట్లేదండి. సపరేషన్గా ఉంటున్నారు. మీ గురించి పాజిటివ్గా నిర్ణయం తీసుకుంటున్నారు, వేరే వారి గురించి నెగిటివ్గా నిర్ణయం అయితే తీసుకుంటున్నారు. మీ పర్సన్ అసలు చాలా హడావుడిగా ఉంటున్నారండి. మీతో ఎప్పుడు మాట్లాడాలి బాగా ఇష్టమైతే చూపిస్తున్నారు. అందుకే మీ పర్సన్ అయితే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటున్నారు. అన్ఎక్స్పెక్టెడ్ మీట్ కానీ అన్ఎక్స్పెక్టెడ్ మెసేజ్ ఫోన్ కానీ రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఎనర్జీస్ కార్డ్ వచ్చింది అంటే మీ బంధం ఎక్కడి నుండి మొదలైందో మళ్ళీ అక్కడికే తిరిగి రాబోతుంది. మీ లైఫ్లో పాజిటివ్ ఎనర్జీస్ అయితే స్టార్ట్ అవుతున్నాయండి. ఇక్కడ మీరు ఎవరి నుండి అయితే కాంటాక్ట్ రావాలనుకుంటున్నారో కాంటాక్ట్ అయితే వస్తుంది. మీరు మీ పర్సన్ నుండి పాజిటివ్ ప్రపోజలే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మీ లైఫ్లో అసలు ఎలాంటి ప్రపోజల్ కావాలని కోరుకుంటున్నారో మీ పర్సన్ కూడా మీకు సంబంధించే ప్రపోజల్ అయితే ఇవ్వబోతున్నారు. నెక్స్ట్ ఇక్కడ మీరు ఏ ఎనర్జీస్ అయితే
ఎంచుకున్నారో ఆ ఎనర్జీస్కి సమాధానాలు అయితే రీడింగ్ ఇస్తానండి. మొదటిగా ఫస్ట్ ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో మీరేమనుకుంటున్నారు అంటే, మీ లైఫ్లో టర్నింగ్ పాయింట్ అన్నది ఉందా, అంటే మీ జీవితంలో వెళ్ళిపోయిన వారు మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉందా అంటే తిరిగి వచ్చే అవకాశం ఉందండి. మీది కర్మబంధం, మీ బంధం అన్నది ముగిసిపోలేదు, మీ లైఫ్లో ఉన్న నెగిటివ్ సిచ్యువేషన్సే ముగిసిపోయాయి. నెక్స్ట్ రెండవ ఎనర్జీస్ కార్డ్, ఇక్కడ మీ పర్సన్ గురించి మాట్లాడాలనుకుంటున్నారు, వేరే వారిని కూడా హెల్ప్ అడుగుతున్నారండి. మీరు అనుకున్నది జరుగుతుందా లేదా అంటే జరుగుతుంది. ఇక్కడ పెద్దల రాజీ కనిపిస్తుంది, అలానే ఫ్రెండ్స్ కూడా హెల్ప్ చేసే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీ పర్సన్తో వేరేవారు మాట్లాడి మీ బంధం కలిపేలా చేయడం అయితే జరుగుతుంది. మూడవ ఎనర్జీస్ కార్డ్, మీ పర్సన్ అసలు మీ గురించి ఆలోచిస్తున్నారంటే ఆలోచించడం కాదండి, మీ మీద ఎక్కువ ఫోకస్గా ఉన్నారు, మిమ్మల్ని ఫాలో అవుతున్నారు, సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నారు, బయట ఫాలో అవుతున్నారు, మీ గురించి ప్రతి విషయం తెలుసుకుంటున్నారు, మీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో మీరు ఎప్పుడు సోల్ లెవెల్లో కనెక్ట్ అయ్యి ఉన్నారండి. మీ పర్సన్కి మీ మీద ఇష్టం లేదు, ప్రేమ లేదు అనుకుంటున్నారు, కానీ మీరెలా ఆలోచిస్తున్నారో మీ పర్సన్ కూడా అలానే ఆలోచిస్తున్నారు. అంటే ఇక్కడ ఎమోషన్స్ ఫీలింగ్స్ కనెక్ట్ అయ్యే ఉన్నారు, మానసికంగా కలిసే ఉన్నారు. మీ పర్సన్ మీ నుండి అయితే దూరం అయ్యారు కానీ విడిపోలేదండి. మళ్ళీ మీ బంధం కలిసే అవకాశం ఉంది, అవకాశం ఉండడం కదండి జరుగుతుంది కూడా. మీ బంధం అనేది రీయూనియన్ అయితే ఉండబోతుంది. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే కనిపించటం లేదు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో మీ పర్సనల్ లైఫ్లో ఎవరైనా ఉన్నారా, ఏ రిలేషన్లో అయినా ఉన్నారా అంటే ఉన్నారండి. కొంచెం ఫిజికల్ రిలేషన్ ఏదో కనిపిస్తుంది, అది ఎవరో కాదు మీరే. మీ మీదే అట్రాక్షన్గా కనిపిస్తున్నారు, ఎఫెక్షన్ పెంచుకుంటున్నారు, మీరంటే చాలా ఇష్టపడుతున్నారు. నెక్స్ట్ సిక్స్త్ వన్ ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో మీ పర్సన్ అయితే కొంచెం ఎమోషనల్ అవుతున్నారండి, కోపం కనిపిస్తుంది, చిరాకు కనిపిస్తుంది. వారు ఉన్న సిచ్యువేషన్ నుండి అంటే బాధ్యతల నుండి తప్పించుకోవాలనుకుంటున్నారు. వారి లైఫ్ మీద అంత ఇంట్రెస్ట్ లేదండి, ఏదో బోరింగ్గా ఫీల్ అవుతున్నారు. మీతో మాట్లాడాలంత ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు, మీ లైఫ్లోకి తిరిగి వచ్చేయాలని అనుకుంటున్నారు. ఇలాంటి మూడ్ థింగ్స్లో అయితే మీ పర్సన్ అయితే ఉన్నారు. నెక్స్ట్ సెవెంత్ వన్ ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో మీ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి వస్తారా అంటే తిరిగి వస్తారండి. అన్ఎక్స్పెక్టెడ్ మీట్ అయితే ఉండబోతుంది. ఇక్కడ ఒక పాజిటివ్ పర్సన్ వల్ల మీ పర్సన్ గురించి తెలుసుకోబోతున్నారు, అండ్ ఒక పాజిటివ్ పర్సన్ వల్ల మీ పర్సన్ నుండి మీరు అయితే ప్రపోజల్ అన్నది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఎయిత్ వన్ ఎనర్జీస్ కార్డ్, మీరు మీ పర్సన్ లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీ నుండి సపరేషన్ అయితే కోరుకుంటున్నారండి. అది జరుగుతుందా లేదా అంటే జరుగుతుంది. మీ పర్సన్ లైఫ్లో ఒక స్త్రీ పాత్ర అనేది కనిపిస్తుంది. ఇప్పుడు మీ పర్సన్ వచ్చేసి వీరిని అంత పట్టించుకోవట్లేదు, మీ గురించి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు. మేబీ మీ పార్ట్నర్ నుండి కాంటాక్ట్ అయితే వస్తుంది, మీతో మాట్లాడాలనుకుంటున్నారు. నెక్స్ట్ నైన్త్ వన్ ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో మీ పర్సన్ మీ గురించి అయితే చాలా పాజిటివ్గానే ఉన్నారండి, మీకు ప్రపోజల్ కూడా ఇవ్వాలనుకుంటున్నారు. అన్ఎక్స్పెక్టెడ్ ఫోన్ కానీ మెసేజ్ కానీ రావచ్చు, అండ్ మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి గిఫ్ట్ కూడా ఆఫర్ కూడా చేయబోతున్నారు. ఇచ్చే ప్రపోజల్ కూడా మీకు లైఫ్ ఇచ్చేలానే ఉంటుందండి, మీరు హ్యాపీ ఫీల్ అయ్యేటట్టు ఉంటుంది. మంచి పాజిటివ్ ఎనర్జీస్ కార్డ్, అన్ని రకాలుగా మీకు లైఫ్లో పాజిటివ్గా ఉంటుంది, సక్సెస్ అయితే ఉంటుంది. లాస్ట్ వన్ ఈ 10th వన్ ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో మీ పర్సన్ మీ నుండి విడిపోవాలని అనుకుంటున్నారని, మీ పర్సన్తో మీకు లైఫ్ కావాలని అనుకుంటున్నారని, మీ పర్సన్లో మార్పు రావాలని కోరుకుంటున్నారని ఈ కార్డ్ ఎనర్జీస్లో మీరు ప్రశ్నపరంగా అడగడం అయితే జరిగిందండి. ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి మీతో సపరేషన్ కోరుకుంటున్నారు కానీ జరగదు, మళ్ళీ కలిసే అవకాశం ఉందండి బంధం. ఇక్కడ మీ పార్ట్నర్ మీతో లైఫ్ ఇష్టం ఉన్నా లేకపోయినా సరే మీ బంధం అన్నది విడిపోదు. ఇక్కడ మీ బంధం రీయూనియన్ ఉండే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ రావడం అయితే జరిగిందండి. కర్మబంధం, ఇది కర్మబంధంలో విడిపోవచ్చు, మళ్ళీ కలవచ్చు. ఇక్కడ విడిపోయే ఎనర్జీస్ కార్డ్ అయితే ఏమీ లేవు, థర్డ్ పార్టీ వారే విడిపోతున్నారని ఎనర్జీస్ కార్డ్ రావడం అయితే జరిగింది. ఇక్కడ మీతో బంధం కర్మబంధం అనేది ఉంది. మీరు లవర్స్ పరంగా కావచ్చు, లేదంటే వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా కావచ్చు. మీ బంధం అనేది ముగిసిపోలేదు, మళ్ళీ బంధం కలిసేలా చేస్తుంది వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఎనర్జీస్ కార్డ్ అయితే.
మీ బంధం అయితే కలుస్తుందని కూడా ఈ కార్డ్ అనేది సూచిస్తుందండి. ఇక్కడ పెద్దలు రాజీ కనిపిస్తుంది, అలానే ఫ్రెండ్స్ కనిపిస్తున్నారు. మీకు మంచి జరిగే సంఘటనలు అయితే ఉండబోతున్నాయి. ఈరోజు ఎనర్జీస్లో అయితే మీ పర్సన్ మిమ్మల్ని మీట్ అవ్వడం కానీ, అన్ఎక్స్పెక్టెడ్గా మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ రావడం అయితే జరుగుతుందండి. ఇక్కడ ఎవరికి కాంటాక్ట్ ఎక్కువ వస్తుందంటే, మీరు వాటర్ సైన్ అయితే కర్కాటక, వృశ్చిక, మీనరాశి వరకు అయితే 48 అవర్స్లో అయితే మీ పర్సన్ నుండి కాంటాక్ట్ అయితే వస్తుంది. అది మెసేజ్ కానీ ఫోన్ కానీ రావచ్చు. అండ్ మీరు మేషం, సింహం, ధనస్సు రాశి వారు అయితే మీ పర్సన్ నుండి కూడా కాంటాక్ట్ అయితే వస్తుందండి. మిమ్మల్ని అన్బ్లాక్ చేయడం కానీ అండ్ మెసేజ్ రావడం కానీ జరుగుతుంది. నెక్స్ట్ మీరు వృషభం, కన్య, మకర రాశి వారు అయితే మీ పర్సన్ మీకు అన్ఎక్స్పెక్టెడ్గా కనిపిస్తారండి. ఇది కూడా మీకు కాంటాక్ట్ అయినట్టే. అంటే మీరు మీ పర్సన్ చూడడం అయితే జరుగుతుంది, లేదంటే మీ పర్సన్ మిమ్మల్ని చూడడం అయితే జరుగుతుంది. అందుకే మీ మీద ఫోకస్ చేస్తారు, అంటే సోషల్ మీడియాలో ఫాలో అవడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ మీరు మిథునం, తుల, కుంభరాశి వారైతే మీ పర్సనల్ లైఫ్లో వేరే వారు ఉన్నారండి. వారి మాటల మీదే నడుస్తున్నారు. ప్రజెంట్ అయితే మీ పర్సన్కి ఈ థర్డ్ పార్టీ వారికి అంత బాండింగ్ అయితే ఏమీ లేదు. ఏవో మనస్పర్ధలు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ కోపం మీద మీ పర్సన్ మీతో మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. మీ గురించి మాట్లాడాలని అనుకుంటున్నారని అండ్ థర్డ్ పార్టీ వారితో కూడా మీ గురించి చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ ఎనర్జీస్ మాత్రం మీ పర్సన్ నుండి కాంటాక్ట్ అయితే వస్తుంది, మీతో మాట్లాడబోతున్నారు. పాజిటివ్ కర్మ సిచ్యువేషన్ అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్ కార్డ్స్. ఈరోజు ఎనర్జీస్ బట్టే నేను మీకు రీడింగ్ ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ రీడింగ్లో అయితే మీకు ఒరిజినల్ ఎనర్జీస్ కార్డ్తో రీడింగ్ ఇస్తాను. డిఫరెంట్ కంటెంట్ అయితే రీడింగ్ అయితే ఉండబోతుందండి. థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్. నిన్న బిజీగా ఉండడం వల్ల మీకు అందరికీ విష్ చేయలేకపోయానండి. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండ్ హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ విష్ చేశారు. మీ అందరికి కూడా మంచి జీవితం అయితే ఉంటుందండి. మీరు లైఫ్లో అయితే సక్సెస్ అవుతారు. మీరు అనుకున్నది జరుగుతుంది, జరిగి తీరాల్సిందే. ఛానల్ సపోర్ట్ చేస్తున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ ఛానల్లో ఇంక నుంచి డిఫరెంట్ కంటెంట్స్తో వీడియో అయితే ఉండబోతున్నాయి. మేబీ 2 లేదా 3 వీడియోస్ పోస్ట్ చేయడానికే ట్రై చేస్తానండి. వీడియోస్ లేట్ అయినా సరే ప్రతిరోజు వీడియో అయితే ఉండబోతుందండి. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. ఎందుకంటే ఛానల్ ఇంతలా సపోర్ట్ చేస్తున్నారు, మీ వల్లే ఇంత ఆదరణ పెరుగుతుంది. మీ గురించి మంచి కంటెంట్స్ వీడియో చేయడానికి నేను వర్క్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి సపోర్ట్ చేస్తున్నందుకు. థ్యాంక్ యూ టు ఆల్.